అంటే మంగళగిరి నియోజకవర్గం అంటే ఎక్కువగా చూసుకుంటే మెజారిటీ ఓటింగ్ అంతా పద్మశాలీలు ఉంటుంది. అవును. ఇప్పుడు పద్మశాలికి ఆ వైసీపీ పార్టీలో ప్రాధాన్యత పరిస్థితి ఎలా ఉంది? వైసీ ఉన్న అంటే ఓటింగ్ అంతా మొదటి ఉన్న ఓటింగ్ అంతా టీడీపీకి జనసేనకి మొదటి నుంచి బదలాయించారు. కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అక్కడ వేవర్స్ వేరే పార్టీకి మెజారిటీ ఉండేది. అవును. ఉండేది కానీ మమ్మల్ని దాటేళ్ళేది కాదు. ఆ మెజారిటీ మమ్మల్ని దాటేళ్ళేది కాదు. రూరల్స్ మా తాడేపల్లి మొత్తం కవర్ చేసుకొని మేము లీడ్ అయ్యేవాళ్ళం. ఆ విధంగా మేము గెలిచేవాళ్ళం. చాలా సాంప్రదాయబద్ధమైన ఎలక్షన్ జరిగి పద్ధతి ప్రకారంగా ఎవరు ఇది వాళ్ళు చేసుకునేవాడు. గొడవలు ఎప్పుడూ లేదు. ఎప్పుడు గొడవలు పడలా. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు. కొత్తగా సృష్టించిపోతున్నారు వీళ్ళు. అది కూడా నేను చెప్పాను, ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నా. ఆ పని తేపాకంటే మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఇది ఆఖరికి బలి పశువులు ఇది ప్రజలేను. మీరు బాగుంటారా హైదరాబాద్ వెళ్ళిపోయి, నేను బాగుంటాను నా ఇంట్లో. ఆఖరికి బలి పశువులు ఇది ప్రజలే. చెయ్యొద్దు, అది ప్రజల్ని నష్టపట్టే కార్యక్రమం. ఇది చెయ్యొద్దు, రెచ్చగొట్టొద్దు, ఎక్కువ వాళ్ళకి చేయొద్దు. మీ పని మీరు చేయండి, నా మంచిదని మీరు చెప్పండి, నా మంచిదని నేను చెప్తాను. వాళ్ళ ఇష్టం. ఇట్స్ ఎ డెమోక్రటికల్ కంట్రీ, ఎవరిష్టం వాళ్ళకి. లోకేష్ గారి రాకతో వైసీపీ పార్టీ మంగళగిరిలో దుకాణం బంద్ అయింది అనేది ఒక ప్రచారం. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అంత ప్రభావం ఉందంటారు? ఎప్పటికీ కాదు, లేదు, అంత ప్రభావం లేదు. ఇప్పుడు మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం బ్రహ్మాండంగా. మాకు జన సమీకరణ బ్రహ్మాండం జరుగుతుంది. ప్రతి చోట అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నారు. బాగా జరుగుతుంది. పీపుల్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ డే బై డే ఎక్కువైంది. మొదట్లో ఏంటంటే కొద్దిగా సందిగ్ధంలో పడ్డారు. ఎందుకంటే కొద్దిగా ఆశపడి కొద్దిగా అటు ఇటు అడుగులు వేసినాడు. వాళ్ళందరూ కూడా ఏ బాబు మనం ఇది కాలేదు కదా అని గ్రాడ్యువల్గా దే కేమ్ టు నో వాట్ ఈస్ ఫ్యాక్ట్. దే ఆర్ కమింగ్, వస్తున్నారు. బాగుంది. నౌ ఇట్ ఇస్ ఆల్ రైట్. సార్, జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అనేది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు సురక్షితం అంటారా? తాడేపల్లి వరకు ఆయనకి ఏ విధమైన ఇది జరగదండి. బయటికి వెళ్ళినప్పుడే తాడేపల్లిలో కూడా అందుకనే మేము చాలా కంట్రోల్డ్గా విజిటర్స్ కూడా వెరీ వివిఐపీస్ పెడుతున్నాం. మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. కానీ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి మరి చంద్రబాబు నాయుడు గారి కక్షపూరితమైన మనస్తత్వంతో వాళ్ళని పూర్తిగా ఇవ్వకపోవడం అనేది తప్పు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఆ పెద్ద మనిషికి అది మంచిది కాదు. సార్, మంగళగిరిలో పార్టీ ప్రతిష్టత కోసం మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు 29కి? డెఫినెట్ మేము పార్టీ పటిష్టతకి మా నాయకుడు ఇచ్చిన కార్యక్రమాలను ఆల్రెడీ మొదలుపెట్టాం. తీసుకెళ్తున్నాం ప్రజల మధ్యకి, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలకు అన్ని విశదీకరిస్తున్నాం. ఇప్పటి నుంచే మొదలుపెట్టాం. ఇంకా 3 ఏళ్ళు ఎలక్షన్లు హీట్ రావడానికి 3 ఏళ్ళు ఉన్నా కూడా అసలు వాస్తవాలు ఏంటో జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే ముందు మన పామర జనానికి కొంత ఎడ్యుకేట్ చేయాలి, అర్థమయ్యేటట్టు చేయాలి. ఇందాక పాయింట్ చెప్పాను నేను. ఏదో ఒక 1000 రూపాయలకో 2000కో నువ్వు ఆశపడి పొరపాటు చేస్తే 5 సంవత్సరాలు నీ పిల్లల జీవితంలో చీకటి రోజులు వస్తుంది. ఏ మనిషి జీవితంలో అయినా 5 సంవత్సరాలు అంటే మామూలు కాదు కదా. అది ఎందుకు? సామాన్య ప్రజలకి అవగాహన రాహిత్యంతోనే జరుగుతుంది. ఆ అవగాహన కల్పించేదే మా ప్రయత్నం చేస్తున్నాం. దట్ ఇస్ మెయిన్ మోటివ్. నేను కూడా తీసుకుంది ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అర్థమయ్యే రీతిలో. వీటి వల్ల వాళ్ళు చెప్పే 70 mm పిక్చర్ చూపించే వాటి వల్ల ఏ విధంగా మనం నష్టపోతున్నాం అనే విధం జనానికి చెప్పడం కోసం నేను ప్రయత్నిస్తాను. వాస్తవాలు చెప్పడానికి. ఆయనలాగా ఏదో కొత్తగా ఒక బ్రోచర్లు తీసుకొస్తాడు, ఒక రియల్ ఎస్టేట్ చేసేవాడు, అబ్బో ప్రపంచంలో లేని అని చూపిస్తాడు. ఆ విధంగా ఆయన చేస్తాడు. ఇది మేము చేయలేము. మేము ప్రజలతో ఉండేవాడు, ప్రజలతో మమేకై బ్రతికేవాళ్ళం. మేము సామాన్యులు. మేము ఎప్పుడు మీ పైన కార్పొరేట్ స్థాయిలో మీ స్థాయి మాది కాదు. మీరు చాలా గొప్ప స్థాయి మీది. మీ స్థాయిలోకి మేము అందుకోలేము. కానీ మేము జనాన్ని ఎడ్యుకేట్ చేస్తాం, జనానికి వాస్తవాలు చెప్తాం, జనానికి ప్రజాస్వామ్య విలువలు తెలియజేస్తాం. ఎవరైతే ఏ విధంగా మనకు మంచిదో ఆలోచించుకోమని తెలియజేస్తాం. మరలా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆర్కే గారు యాక్టివ్ అయితే వేమారెడ్డి గారు మళ్ళీ సీనియర్ నాయకుడైనా? ఆర్కే గారికి రారు అనే నిర్ధారించుకున్న తర్వాత అన్నీ జరుగుతున్నాయండి. ఆయన వచ్చే ఇది లేదు. డెఫినెట్గా నేనే చెప్పాను కదా, ఇంకెవరో ఎవరో అనేది లేదు. నేనే కంటెస్ట్ చేస్తాను. సార్, వైసీపీ పార్టీ గతంలో 3 రాజధానులకు స్టాండ్ తీసుకుంది. స్టిల్ ఈ రోజు రాజధాని వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి? కుటుంబ ప్రభుత్వం రాజధాని ఇక్కడే ఉంటుంది, సింగిల్ రాజధాని అంటారు. రైట్ అండి, మీరు పెట్టండి. అన్ని గెజెట్లో పెట్టి మొత్తం గవర్నమెంట్ జీవోలు తీసుకొచ్చి మొత్తం పెట్టేయండి.
మేము కాదని లేదుగా, మేము కాదని శక్తి మాకు లేదు ఇవాళ. పెట్టండి, ఏం చేస్తాం? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇంకో 44,000 ఎకరాలు అంటున్నారు కదా, భూసేకరణ లబోదీపం అంటున్నారు కదా రైతు వరకు. ఇప్పుడు రైతుకి అక్కడ ఉన్న మీరు ఆల్రెడీ 34,000 జనం దగ్గర తీసుకుంటే 20,000 ఈ పౌరబొక్కును ప్లస్ అసైన్డ్ భూములు వాళ్ళకి కావాల్సిన ఇవ్వండి ముందు మీరు. వాళ్ళ భూములు ఏంటి? ఒడ్డే శోభనాద్రేశ్వరరావు గారు పాపం పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, సంపద సంపద అంటావు, ఎక్కడి నుంచి వస్తుంది నీకు సంపద? వాళ్ళకి ఇవ్వాల్సిన పొలం వాళ్ళకి 20 సెంటో 40 సెంటో 10 సెంటో ఇచ్చేస్తే ప్లాట్లాగా దాంట్లోనే కూరగాయలు వేసుకుంటాడు. వాడే సంపద సృష్టిస్తాడే. నువ్వు ఇవ్వకుండా ఏది చేయకుండా రైతులను ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడు ఆయన. ఫ్యాక్ట్ అది. ఇవాళ మేము అదే అడుగుతున్నాం, మీరు రైతుకి ఇవ్వాల్సింది ఇచ్చేయండి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి ఉండాలి. చేస్తారా మీరు? ఆ విషయం చెప్పండి, ఆ విషయం ప్రజలకు చెప్పండి చాలు. మీరు అంటే మీరు వాళ్ళ దగ్గర భూమి తీసుకొని 15 ఏళ్ళు అవుతుంది కదా, రేపు మీ టర్మ్ అయ్యేప్పుడు 15 ఏళ్ళు. ఒక రైతు జీవితంలో 15 ఏళ్ళు అట్లా అట్లా ఒక మృగ్యంలో పెట్టితే అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అతను కుటుంబం లేదా? భార్య పిల్లలు లేరా? పిల్లలు చదువుకునేవాళ్ళు లేరా? పెళ్ళిళ్ళు లేవా? మంచి చెడు లేదా? ఇవన్నీ జరగవా? జరగాలంటే ఆ భూమిని చూపించే కదా అతను చేసుకునేది. నువ్వు భూమి ఎక్కడుందో ఇంతవరకు నాకు చూపిరా, నా 25 సెంట్ ఎక్కడుందో నాకు చెప్పట్లేదు. ఏంటంటే ఇది ఇంత దుర్మార్గం. ఇంకా ఎందుకు మోసం చేస్తారు సార్ రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు? తప్పండి, వాళ్ళ ఉసురు తగులుతండి నేను చెప్తున్నా. మరలా భూసేకరణ మళ్ళీ ప్రభుత్వం సిద్ధమైంది కదా, అయింది. రైతులు వద్దన్నారు కాదన్నారు కొందరు. సరే, ఎవరు అవకాశం ఉన్నాడు, ఎందుకు మనకు వద్దులు అనుకున్నాడు, ఇచ్చేవాళ్ళు ఇచ్చుకుంటారు. కాదనే వాళ్ళు ఉన్నారు కదా, కాదనే వాళ్ళకి నువ్వెందుకు తీసుకుంటావు? ఇచ్చేవాళ్ళకి తీసుకోండి, చేయండి. అసలు ముందు ఇచ్చిన వాళ్ళ సంగతి చూడండి. మిమ్మల్ని నమ్మి 34,000 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళని చెప్పండి, వాళ్ళకి చేయాల్సింది చేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన 10 సెంటో 20 సెంటో 25 సెంటో వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే దాంట్లో ఏం చేసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటారు. ముందు దాని గురించి ఈయన మాట్లాడితే 1000 నమస్కారాలు ఆయనకి. సార్, వైసీపీ పార్టీకి మహిళలు అంటే గౌరవం లేదు. దానికి ఉదాహరణ నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు అని చెప్పి టీడీపీ పార్టీ యావత్ అంతా ప్రచారం చెప్తారు, ఆరోపిస్తారు. ఎలా స్పందిస్తారు దాని గురించి? ఇక్కడ ఒకటి, నిజంగా మహిళలు అంటే వైసీపీ పార్టీ గౌరవం లేదా? మహిళలు అంటే వైసీపీ గౌరవం లేదు అనేది పిచ్చి మాటలు. మేము హోంమంత్రికి ఎస్సీ మహిళకే మేము హోంమంత్రి ఇచ్చాం అనేటువంటి డెఫినెట్గా. మహిళల్ని మేము మా క్యాబినెట్లో చాలామంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. అన్ని కులాలను సమీకరించాం, అన్ని కులాలకు ఇచ్చారు, అన్ని కులాలకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చాం. మహిళల్ని మేము ఎక్కడ నెగ్లెక్ట్ చేయరు. అదంటారా? నెల్లూరు విషయం అంటారా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టరకం ఏదో ఉంది, వీళ్ళ మేనమా తమ్ముడు అంతకు భార్య అవి ఏ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ మనకెందుకు లేండి ఆ విషయాలు. వాటిలో మనం తలదొరచడం కూడా అనవసరం. బట్ వీ నెవర్ డిగ్రేడ్ లేడీస్, నెవర్. ఎప్పుడు చేయలేదు, చేయను కూడా.